హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో ఈజీగా అయిపోయి చికెన్ కర్రీ చూద్దామా. దాని ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, సాల్ట్, గరం మసాలా అండ్ చికెన్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేసుకుందాం. ఇవి వేసుకొని వీటిని కూడా ఫ్రై అనిద్దాం. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి కొంచెం స్పీడ్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. అలాగే నెక్స్ట్ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుందాం. ఇలా దీన్ని ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ అంతా మన చికెన్ పట్టి, అలాగే చికెన్ నుంచి వాటర్ కూడా రిలీజ్ అయ్యి చికెన్ లోపలికి కొంచెం మెత్తగా కుక్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లోకి తగినంత కారం, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఇలా క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి కొన్ని వాటర్ వేసుకొని ఇంకొక 15 మినిట్స్ క్లోజ్ చేసుకుంటే మన చికెన్ అనేది రెడీ. స్టవ్ ఇంకా 5 మినిట్స్లో ఆఫ్ చేస్తామనగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా పైన గార్నిష్గా వేసుకుందాం. సో అంతే, ఇలా ఈజీగా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.